Hi everybody, welcome to Easy English All in One. This is Dr. N. Vimla Kumari. Today my topic is types of question tags, structures and rules. Let's get started. Question tags. వీటిని షార్ట్ క్వశ్చన్స్ అని పిలుస్తారు, కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని పిలుస్తారు, మినీ క్వశ్చన్స్ అని, టెయిల్ క్వశ్చన్స్ అని పిలుస్తారు. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఎగ్జామ్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. కనుక వీటికి సంబంధించిన స్ట్రక్చర్స్ని, రూల్స్ని అన్నింటినీ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ అయినా సరే మీరు ఈజీగా రాయగలరు. అలాగే ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు సీక్ ద అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద లిజనర్ ఆర్ హియరర్. అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి టెయిల్ క్వశ్చన్స్ అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం, ఆర్ షార్ట్ క్వశ్చన్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. ఇవి ఎలా ఉంటాయి అంటే చెప్పేటటువంటి స్టేట్మెంట్లో ఒక భాగంగానే ఉంటాయి. వీటిని సపరేట్గా క్వశ్చన్ రూపంలో అడిగే పని లేదు. అంటే ఇది ఎక్కువగాను మాట్లాడేటటువంటి వారు చెప్పేటటువంటి స్టేట్మెంట్కి వినేవారు దాన్ని కన్ఫర్మ్ చెయ్యాలి అని కోరుకుంటారు, అగ్రీ చేయాలి అని కోరుకుంటారు. అది లిజనర్ యొక్క ఒపీనియన్, దట్స్ ఓకే. కానీ ఇక్కడ మాట్లాడేవారు ఏం కోరుకుంటారు అంటే ఆ లిజనర్ ఆర్ హియరర్ వీళ్ళు చెప్పే విషయాన్ని అగ్రీ చెయ్యాలి అని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాణి ఈజ్ యువర్ ఫ్రెండ్ అని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అంటే రాణి నీ యొక్క స్నేహితురాలు అని చెప్పారు. తర్వాత దీనికి ఒక స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ కామా ఇవ్వటం జరిగింది. దీనికి క్వశ్చన్ ట్యాగ్ అనేది ట్యాగ్ చేసి ఉంటుంది. ట్యాగ్ అంటే మనకు తెలుసు కదా, సపరేట్ కాదనమాట. దాని నుంచి ఏమని అడుగుతున్నాము అంటే ఈజ్ ఇన్ షీ అని అడగడం జరిగింది. అంటే ఆమె కాదా అని అర్థం. అంటే ఇక్కడ ఏం కోరుకుంటారు లిజనర్, అవునవును నువ్వు చెప్పేది కరెక్టే, రాణి ఈజ్ మై ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నట్లు అనమాట. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కామా ఇచ్చాము. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ని మనము ఈ సెంటెన్స్ లో భాగమే కాబట్టి దీనిని క్యాపిటల్ లెటర్ రాయవలసిన పని లేదు. కామా తర్వాత ఇక్కడ ఈజీని స్మాల్ లెటర్లో ఇవ్వడం జరిగింది. అలాగే నాట్ అనేది షార్ట్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. అలాగే రాణి అనేటటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ ప్రొనౌన్ రూపంలో రాయడం జరిగింది. వీటి రూల్స్ ని మనం ఇంకా ఈ తర్వాత వచ్చేటటువంటి క్రమంలో రూల్స్ అన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వీటి ఎగ్జాంపుల్స్ మాత్రం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, హీ వాజ్ యువర్ బ్రదర్, ఆయన నీ యొక్క బ్రదర్ అయి ఉండెను. ఇది ఒక స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి దాని యొక్క ట్యాగ్ ఎలా ఉంది అంటే కామా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ క్వశ్చన్ మనము ఫ్రేమ్ చేసినప్పుడు ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్నైతే వాడాము, ఏ ఆక్సిలరీ వెర్బ్నైతే వాడాము, ఆ వెర్బ్ తోటి మనము క్వశ్చన్ ట్యాగ్ ని ఆపరేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి వాజ్ ఇచ్చాము. అలాగే ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ అయితే ట్యాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్ గా ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్ లో ఉంటుంది. ఇది బాగా గుర్తించాలి. తర్వాత వచ్చేటటువంటి క్రమంలో ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత రాజు డిడెంట్ గో టు ద మార్కెట్, ఇది ఎలా ఉన్నది, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వచ్చేటటువంటి ట్యాగ్ ఎలా ఉండాలి అంటే పాజిటివ్ లో ఉండాలి. ఇక్కడ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కామా ఇవ్వడం జరిగింది. తర్వాత డిడ్ హీ అని రాసాము. ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి సెంటెన్స్ లో ఇక్కడ మనము అదే హెల్పింగ్ వెర్బ్ ని తీసుకోవడం జరిగింది. అంటే మెయిన్ వెర్బ్ ఉన్నది, హెల్పింగ్ వెర్బ్ ఉన్నది, కానీ మనం మెయిన్ వెర్బ్ ని ఇక్కడ యూజ్ చేయము. ఇక్కడ ట్యాగ్ లో హెల్పింగ్ వెర్బ్ ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే రాజు అనే సబ్జెక్టు ప్రొనౌన్ గా మారాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క ప్రొనౌను, అలాగే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ మాత్రమే ఈ క్వశ్చన్ ట్యాగ్ లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఇది స్మాల్ లెటర్ తో మనం స్టార్ట్ చేస్తాము. ప్రొనౌన్ అయిపోయిన తర్వాత రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంచడం జరుగుతుంది. పర్పస్ ఆఫ్ యూజింగ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని
ఎందుకు యూజ్ చేయాలి, వీటి యొక్క పర్పస్ ఏమిటి అంటే సీక్ కన్ఫర్మేషన్. అంటే మనకు మాట్లాడేటువంటి వారు వినేవారి నుంచి కన్ఫర్మేషన్ని కోరుకుంటారు. అలాగే ఎంకరేజ్ అగ్రిమెంట్ని కోరుకుంటారు. దానికి ఆన్సర్ ఎస్ అయినా ఉంటుంది, నో అయినా ఉంటుంది. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్సే. తర్వాత దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఇన్ఫార్మల్గా మనం మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. లెస్ ఫ్రీక్వెంట్ ఇన్ ఫార్మల్ రైటింగ్లో తక్కువగా వాడబడుతూ ఉంటాయి. రూల్స్ అండ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్లో ఎన్ని రూల్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చినా సరే మనం ఎలా ఆన్సర్ చేయొచ్చో నేర్చుకుందాం. ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ ఏ స్టేట్మెంట్. ఇది క్వశ్చన్ ట్యాగ్ అనేది నేను ముందుగా చెప్పినట్లుగా ఇది సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్లో ఒక భాగము. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ డాక్టర్, ఈజన్ షీ ఈజ్ ఎ డాక్టర్ అనేటటువంటి ఈ సెంటెన్స్లో ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఈజ్ అనేటటువంటి మనం రాసినప్పుడు ఆ స్టేట్మెంట్ తర్వాత కామా ఇచ్చాము, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఇది ఇక్కడ స్మాల్ లెటర్తో ఈ ట్యాగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈజ్ అనేటటువంటి ఆపరేటర్, అంటే ఈ స్టేట్మెంట్లో మనకున్న హెల్పింగ్ వెర్బ్ ఏది, ఈజ్ అనేది మనకి మెయిన్ వెర్బ్ గాను ఉంది, హెల్పింగ్ వెర్బ్ గాను ఇక్కడ యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ హెల్పింగ్ వెర్బ్ని తీసుకొని ఇది నెగిటివ్లో కాబట్టి నాట్ పెట్టాము. నాట్ ఎప్పుడు కూడాను షార్ట్ ఫామ్లోనే ఉండాలి. తర్వాత షీ అనేటటువంటి స్టేట్మెంట్లో షీ ఉంది, ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది కాబట్టి సేమ్ ప్రొనౌన్ని మనం ట్యాగ్లో యూజ్ చేసాము. ట్యాగ్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంచడం జరిగింది. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. అవి పాజిటివ్ ట్యాగ్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్ ట్యాగ్ క్వశ్చన్స్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ ఇట్స్ టేక్ నెగటివ్ ట్యాగ్. నేను ముందుగా చెప్పినట్లుగా స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గోయింగ్ టు ద పార్టీ, మీరు పార్టీకి వెళ్తున్నారు అనేటటువంటి స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి ట్యాగ్ వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్లో ఉండాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందుగా మనం గమనించుకోవాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆక్సిలరీ వెర్బ్ ఏమున్నది, ఆర్ ఉన్నది. కాబట్టి మెయిన్ వెర్బ్తో మనకి పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ కాబట్టి ఆర్ ఇక్కడ కామా ఇచ్చి ఆర్ తోటి మనం ఆపరేటర్గా తీసుకోవాలి. ఆర్లో ఏ అనేది స్మాల్ లెటర్తోనే మనం స్టార్ట్ చేయాలి. ఆర్ తర్వాత ఇది పాజిటివ్ కాబట్టి నాట్ అనేటటువంటి ఇది మరి నెగటివ్ రూపాన్ని రాయాలి. ఆంట్ యు అనేది ఇక్కడ స్టేట్మెంట్లోనూ ప్రొనౌనే ఉన్నది కాబట్టి ఆ సేమ్ ప్రొనౌన్ని మనము క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయటం జరుగుతుంది. ప్రొనౌన్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఉంచడం జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ టు ద పార్టీ, ఆంట్ యూ. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ నెగటివ్ ఇట్ టేక్స్ పాజిటివ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉందనుకోండి, దానికి పాజిటివ్ ట్యాగ్ని యాడ్ చేయటం జరుగుతుంది. యు ఆర్ నాట్ గోయింగ్ టు ద పార్టీ అంటే ఇక్కడ స్టేట్మెంట్ దేనిలో ఉన్నది, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద పార్టీ, ఇక్కడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయాలి. యు ఆర్ నాట్ గోయింగ్ టు ద పార్టీ, ఆర్ యూ. ఇక్కడ మనము ఇది స్టేట్మెంట్లో భాగమే కాబట్టి కామా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకొని ఆక్సిలియరీ వర్బ్ని తీసుకున్నాము, ప్రొనౌన్ని తీసుకున్నాము. ఈ రెండే మనకి ఇక్కడ నీడ్ అవుతాయి అన్నమాట క్వశ్చన్ ట్యాగ్కి. తర్వాత దే బిగిన్ విత్ ఆక్సిలియరీ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యామ్, ఈస్, వాస్, ఆర్, వర్, డూ, డిడ్, డస్, హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. ఇక్కడ పాజిటివ్ ట్యాగ్స్ ఏమిటి, నెగిటివ్ ట్యాగ్స్ ఏమిటో చూద్దాం. ఇక్కడ యామై, నెగిటివ్ ట్యాగ్ వచ్చి ఆంటై. అలాగే ఈ షీ, నెగిటివ్ ట్యాగ్ వచ్చేసి ఈజిన్ షీ. అలాగే వాస్, వాజంట్, ఆర్, ఆంట్, వర్, వంట్, డూ, డూ, డోంట్, డిడ్, డిడింట్, డస్, డజంట్, హ్యావ్, హ్యావెంట్, హ్యాస్, హ్యాజంట్, హ్యాడ్, హ్యాడెంట్ ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఐ యామ్ ఏ టీచర్ అని చెప్పుకున్నాం, నేను టీచర్ని అనేటటువంటిది. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యామ్ అనేది మనకి ఇక్కడ ఆక్సిలియరీ వర్బ్ అవుతున్నది.
ఇది మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను యాడ్ చేస్తుంది. అయితే మనము నెగిటివ్ గా రాయాలి, నెగిటివ్ ట్యాగ్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఇక్కడ ఐ ఆమ్ ఏ టీచర్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ ట్యాగ్ కి ఆంటై అని రాయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఒక రూల్ అనమాట. ఆంటై అని రాయాలి. ఇదే గనక మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అనుకోండి, ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అన్న వచ్చినప్పుడు దీనికి పాజిటివ్ ట్యాగ్ వచ్చేసి యామై వస్తుంది, నెగిటివ్ ట్యాగ్ వచ్చేసి ఆంటై వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే షీ ఈజ్ నాట్ యువర్ మదర్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈ షీ అనేటటువంటి పాజిటివ్ ట్యాగ్ ని ఇక్కడ రాయడం జరిగింది. ఇఫ్ ద స్టేట్మెంట్ కంటైన్స్ టూ ఆక్సిలరీ వర్బ్స్, the first auxiliary verb act as an operator. For example, she has been sleeping for 4 hours. Hasn't she? ఇక్కడ has been యూజ్ చేయడం జరిగింది. ఈ రెండు ఇలా ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ని తీసుకొని మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని రాయవలసి ఉంటుంది. అందువలన ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి hasn't she రాయడము జరిగింది. If the statement contains simple present tense, simple past, or if the statement doesn't contain an auxiliary verb, we have to use a dummy operator, do forms. They act as the operator in the tag question. For example, she likes tea. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఆక్సిలియరీ వెబ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ తోటి మనము క్వశ్చన్ ని స్టార్ట్ చేయాలి. కానీ ఈ సెంటెన్స్ లో మనకి షీ లైక్స్ టీ అనేటటువంటి స్టేట్మెంట్ లో మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు. ఇలా హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఆ మెయిన్ వెర్బ్ ఏ టెన్స్ లో ఉందో చూసుకుని దానికి సరైనటువంటి డూ ఫామ్ ని ఎంచుకోవాలి. ఇక్కడ షీ లైక్స్, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డస్ అనేటటువంటి డూ ఫామ్ ని యూజ్ చేసుకొని డజన్ షీ అని రాయవలసి ఉంటుంది. ప్రొనౌన్ ఇక్కడ సబ్జెక్ట్ లో ప్రొనౌనే ఉంది కాబట్టి సేమ్ ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాసాము, కామా ఇచ్చాము, డస్ లో డీని స్మాల్ లెటర్ యూజ్ చేయడం జరిగింది. అలాగే రాజు వర్క్డ్ హార్డ్ అంది. ఇక్కడ వర్క్డ్ అనేటటువంటి ఈ వర్బ్ దేంట్లో ఉన్నది, పాస్ట్ టెన్స్ లో ఉన్నది కాబట్టి మనము పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి డూ ఫామ్ అయినటువంటి డమ్మీ ఆపరేటర్ అయిన డిడ్ ని తీసుకొని రావాలి. డిడ్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి. డిడింట్ హీ. హీ ఎందుకు రాసాము అంటే రాజు అనే సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉండేటటువంటి దానికి సూటబుల్ గా ఉండేటటువంటి ప్రొనౌన్ ని మనము తీసుకొని రాయవలసి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంచడం జరిగింది. షీ హాజ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్, హ్యాస్ షీ. ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ గా వాడబడింది. అలాగే ఫినిష్డ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వర్బ్ తో మనము తీసుకునే పని లేదు. ఆక్సిలరీ వర్బ్ గా హ్యాస్ ఉపయోగించారు కాబట్టి దీనితో మనము క్వశ్చన్ ట్యాగ్ ని రాయవలసి ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ అయినటువంటి హ్యాస్ షీని రాయడం జరిగింది. ఇఫ్ హ్యావ్ ఫార్మ్ యాక్ట్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, యూజ్ డూ ఫార్మ్ ఇన్ ద ట్యాగ్. ఒక్కోసారి మనము ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఒక్కోసారి మెయిన్ వెర్బ్స్ గాను యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాగా హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా యూజ్ చేయబడినప్పుడు అక్కడ మనము డూ ఫామ్ అనే డమ్మీ ఫామ్ ని తీసుకొని రావాల్సి ఉంటుంది. మనము క్రితం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో షీ హాజ్ నాట్ ఫినిష్ ద వర్క్ అని వాడాము. ఇక్కడ ట్యాగ్ వచ్చి హ్యాషీ అంటే హ్యాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ గా ఉన్నది. కానీ ఇక్కడ వచ్చేసి హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉన్నట్లయితే డూ అనేటటువంటి డమ్మీ ఆపరేటర్ తో ట్యాగ్ ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ షూస్, డోంట్ యూ? యూ డోంట్ హ్యావ్ ఎ కార్, డూ యూ? షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మనీ, డజంట్ షీ? ఇక్కడ ఇవన్నీ కూడా హ్యావ్ ఫార్మ్స్ అన్ని కూడాను మెయిన్ వెర్బ్ గా యూజ్ చేయడం జరిగింది కాబట్టి వీటి యొక్క ట్యాగ్స్ లో మనము ఇలా డూ ఫామ్ తో మనము రాయడం జరిగింది. అలాగే ఈజు మనము మెయిన్ వర్బ్ గా ఉపయోగించాము, వాజ్ ని ఉపయోగించాము, యామ్ ని ఉపయోగించాము, వర్ ని ఉపయోగించాము. కానీ వాటన్నిటికీ కూడా ఈ రూల్ లేదు. ఒక్క హ్యావ్ కు మాత్రమే ఇది మెయిన్ వెర్బ్ గా ఉన్నప్పుడు డూ ఫామ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది బాగా గమనించుకోవాల్సిన విషయము. ఈ ప్రొనౌన్స్ ని ఎట్లా యూజ్ చేయాలి అనేటటువంటి స్ట్రక్చర్ ని చూద్దాము. పాజిటివ్ స్టేట్మెంట్ ప్లస్ కామా ప్లస్ auxiliary verb
ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, నెగిటివ్ స్టేట్మెంట్ ప్లస్ కామా ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎ ప్రొనౌన్ వీ కెన్ రిపీట్ ఇట్ ఇన్ ద ట్యాగ్. అంటే సబ్జెక్ట్ లో ప్రొనౌన్ ఉందనుకోండి, ఇక్కడ ట్యాగ్ లో కూడా ప్రొనౌనే ఉంటుంది. అదర్వైజ్ వీ హ్యావ్ టు యూస్ ఏ ప్రొనౌన్ విచ్ ఈస్ అప్రోప్రియేట్ టు ఏ సబ్జెక్ట్. ఒకవేళ ఆ స్టేట్మెంట్ లో నేమ్స్ ఇవ్వటం జరిగింది అనుకోండి, ఆ నేమ్స్ స్థానంలో మనము ప్రొనౌన్ ని రాయవలసి ఉంటుంది. హీ గాని, షీ, ఇట్, దే, వి, యూ అని ఇలా రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నివేక్సా డజంట్ వాచ్ మూవీస్. నివేక్సా అనే అమ్మాయి మూవీస్ వాచ్ చెయ్యదు. ఇక్కడ గర్ల్ కాబట్టి ఇక్కడ ఏం ప్రొనౌన్ యూజ్ చేస్తామంటే షీ అనే ప్రొనౌన్ ని యూజ్ చేసాము. అలాగే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ట్యాగ్ రాసామన్నమాట. అలాగే రాజు, రవి అండ్ గోపి ఆర్ ప్లేయింగ్ గేమ్స్. అంటే దే, ఇక్కడ దే అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అంటే ఈ ముగ్గురు బదులుగా మనము దే అనే ప్రొనౌన్ ని యూజ్ చేయడం జరిగింది. మరొక రూల్ చూద్దాం. దేర్ యాజ్ ద సబ్జెక్ట్. ఒక్కోసారి డమ్మీ సబ్జెక్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. దేర్ అనేది డమ్మీ సబ్జెక్ట్ అన్నమాట. ఇలా డమ్మీ సబ్జెక్ట్ తో స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఎలా రాయొచ్చో చూద్దాం. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అనే ఒక ఎగ్జాంపుల్ ని తీసుకున్నాం. ఈజింట్ దేర్ అనే వాడాలి. అంటే ఇక్కడ మనము దేర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని, సేమ్ సబ్జెక్ట్ ని మనము ఇక్కడ ట్యాగ్ లో కూడా రాయవలసి ఉంటుంది. సమ్ టైమ్స్ ద స్టేట్మెంట్ పార్ట్ కంటైన్స్ ద వర్డ్ దేర్ యాజ్ ద డమ్మీ సబ్జెక్ట్, దెన్ ద ట్యాగ్ క్వశ్చన్ ఆల్సో యూజ్ ద సేమ్ వర్డ్ దేర్ యాజ్ ద ఐటమ్ దట్ ఫాలోస్ ద ఆపరేటర్. మరొక ఇంపార్టెంట్ రూల్ చూద్దాం. కాంపౌండ్ ప్రొనౌన్ స్టేట్మెంట్ లో వచ్చినట్లయితే ఎలాగ ట్యాగ్ ని మనము రాయవచ్చు. సమ్ టైమ్స్ ద స్టేట్మెంట్ పార్ట్ కంటైన్స్ కాంపౌండ్ ప్రొనౌన్స్ లైక్ ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నోబడి, నో వన్, సంబడి, సమ్ వన్ ఇలా వచ్చినప్పుడు ప్రొనౌన్ దేగా తీసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీబడి కెన్ సీ దాట్. ఎవరైనా చూసారా? ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ కాంట్ దే అని రాయాలి. ఇక్కడ ఎనీబడి వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ దే ప్రొనౌన్ ని రాయాలి. అలాగే నోబడి అబ్జెక్టెడ్. దీనికి అబ్జెక్టెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీనికి యాక్సిలరీ వర్బ్ కానీ మోడల్ వర్బ్ కానీ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? డూ ఫామ్ ని, డిడ్ అనేటటువంటి డమ్మీ ఆపరేటర్ ని తీసుకోవాలి. డిడ్ రాసాము. రాసిన తర్వాత నోబడి వచ్చింది కాబట్టి నోబడి, ఎనీబడి ఇలా కాంపౌండ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ప్రొనౌన్ ఇప్పుడు కూడా దేగా క్వశ్చన్ ట్యాగ్ లో రాయవలసి ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ లో నథింగ్ అని వచ్చింది అనుకోండి, అలా వచ్చినప్పుడు ప్రొనౌన్ ఇట్టుగా రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ హియర్, డస్ ఇట్? అనదర్ ఇంపార్టెంట్ రూల్, క్వాజీ నెగటివ్స్. ఇక్కడ హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ అండ్ సెల్డమ్ ఇలా వచ్చినప్పుడు వీటిని క్వాజీ నెగటివ్స్ అని పిలుస్తారు. వాడు ఎప్పుడు కూడా వీటికి పాజిటివ్ ట్యాగ్స్ వాడవలసి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ గా తీసుకుంటాం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ లో ఈ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని నెగిటివ్ స్టేట్మెంట్ గా తీసుకుని పాజిటివ్ ట్యాగ్ ని రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ హార్డ్లీ స్పీక్ ఇంగ్లీష్. కెన్ హీ? షీ రేర్లీ విజిట్ హర్ ఫ్రెండ్. డస్ షీ? A negative statement need not always has the word not in it. Instead, it can has other negative words like never, no, nobody. It treats as negatives and take a positive tag. అంటే ఈ నాట్ ఉంటేనే అది నెగిటివ్ స్టేట్మెంట్ కాదు. నాటే కాకుండా ఆ స్టేట్మెంట్ లో నెవర్ ఉన్నా, నో ఉన్నా, నోబడి ఉన్నా కూడా ఆ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ స్టేట్మెంట్స్ గాని ట్రీట్ చేసి వాటికి పాజిటివ్ ట్యాగ్ ఇవ్వవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ నో అబ్జెక్షన్. డు దే? దే నెవర్ డూ దాట్. డు దే? డైరెక్టివ్స్ ఉన్నప్పుడు ఆ డైరెక్టివ్స్ కి ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ రాయవలసి ఉంటుందంటే, డైరెక్టివ్స్ 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ డైరెక్టివ్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ డైరెక్టివ్స్ ఉంటాయి. ఇలా ఇచ్చినప్పుడు పాజిటివ్ డైరెక్టివ్స్ వార్నింగ్స్, అలాగే రిమైండ్స్, విషెస్ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు వోంట్ అనేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేయవలసి ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త అంటే ఇది మనకి వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ వోంట్ యూ. హ్యావ్ ఏ గుడ్ టైమ్, ఇది విషెస్, వోంట్ యూ అని వాడటం జరుగుతుంది. లేదా విల్ అనైనా వాడవచ్చు. అలాగే నెగిటివ్ డైరెక్టివ్స్ కి మనము విల్లునే వాడవలసి ఉంటుంది. డోంట్ టచ్ ఇట్, విల్ యూ? స్విచ్ ద లైట్స్ ఆఫ్, వుడ్ యూ? ఆస్క్ హిమ్ టు కమ్, కుడ్ యూ? యూ కెన్ యూస్. దీనికి
won't you అనైనా రాయవచ్చును, అలాగే can't you అనైనా రాయవచ్చును. ఒక స్టేట్మెంట్ లెటర్స్ తో స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ట్యాగ్ shall we అని రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ గో హోమ్ అంటే ఇది ఒక సజెషన్. ఎప్పుడైతే సజెషన్స్ రాస్తామో సజెషన్స్ రాసేటప్పుడు లెటర్స్ తో స్టేట్మెంట్ స్టార్ట్ అయితే దానికి షల్ వి అనేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ ని రాయవలసి ఉంటుంది. అలాగే లెట్ మీ గో త్రూ ద ఆర్టికల్ అని ఉందనుకోండి, విల్ యూ అనేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ ని వాడాలి. అంటే ఒక పొలైట్ రిక్వెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు లెటర్స్ తో ఆ పొలైట్ రిక్వెస్ట్ స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ అవుతుంది. అంటే బాగా గుర్తించాలి, అది ఒక సజెషన్ అయితే షల్ వి అని, అది ఒక పొలైట్ రిక్వెస్ట్ అయితే విల్ యూ అని రాయవలసి ఉంటుంది. మరొక రూల్ చూద్దాం. వి యూస్ సేమ్ మోడల్ వర్బ్ విచ్ వి ఫైండ్ ఇన్ ద మెయిన్ సెంటెన్స్. ఆ మెయిన్ సెంటెన్స్ లో ఏ మోడల్ వర్బ్ అయితే ఉన్నదో సేమ్ మోడల్ వర్బ్ ని ట్యాగ్ లో రాయవలసి ఉంటుంది. షీ కెన్ స్విమ్, కాన్ షీ? వి మస్ట్ కమ్, మస్టంట్ వి? సేమ్ వే ట్యాగ్ క్వశ్చన్స్ అంటే స్టేట్మెంట్ ఎలా ఉంటుందో ట్యాగ్ కూడా అలాగే ఉంటుంది. మనము ఏదైనా ఒక ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఒక సర్ప్రైజ్ని, ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, అంటే కన్ఫర్మేషన్ కోసం కాకుండా ఇలా మనము హో అని కానీ సో అని కానీ ఆ సెంటెన్స్ స్టార్ట్ అయినట్టయితే సేమ్ ట్యాగ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హో యూర్ బిజీ, ఆర్ యూ? హో యూ హ్యావ్ జస్ట్ కమ్ ఇన్, హ్యావ్ యూ? సో యూఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, ఆర్ యూ? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క క్వశ్చన్ ట్యాగ్స్ని మీరు కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను. We are going to the college. They are not my friends. She can drive a car. Oh, you like coffee. So, you're the manager. You don't have a car. I have just reached the station. I am a lawyer. I am not a teacher. No one is there in the hall. Let us move. I have no house. You find this car. You must attend the class. Be careful. There is something special. She hardly understands English. If you like my videos, please like them and subscribe them. Please continue watching my videos. Thank you once again. Thank you.